వెల్కమ్ టు తర్నికా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ములక్కాడ పనసగింజల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మీకు కారం సరిపడగా ఒక 4 పచ్చిమిర్చి సరిపోతాయి. అండ్ ములక్కాయలండి, నేను 2 ములక్కాయలు తీసుకున్నాను. అండ్ పనసిక్కలు తొక్క తీసి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని స్టవ్ ఆన్ చేసి సరిపడగా నూనె పోసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఈ ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొంచెం ధనియాలు జీలకర్ర వేసి పేస్ట్ చేశాను. అలా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపై ధనియాలు జీలకర్ర సరిపోతాయి. ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత ములక్కాయలు కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అండ్ కారం కూడా వేసి కాసేపు ఫ్రై చేసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు అలా మరుగుతూ ఉండగా అందులోనే పనసగింజలు కూడా వేసి నీళ్ళు మరుగుతుండగానే పనసగింజలు కూడా వేసి ఉడకబెట్టుకోవాలి. నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇది ఆల్రెడీ పనసగింజలు వేసేసానండి. అట్లా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి అట్లా ఒక 5-6 మినిట్స్ ఉంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్. ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.